బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్నవే రసగుల్లా. బెల్లో బెల్లో హల్లో బెల్లో సండే మారే బండిల్లో బెల్లో బెల్లో హల్లో బెల్లో ల్యాండ్ అయిపోదాం మైలాండ్ లో. హే బెల్లో బెల్లో హల్లో బెల్లో చెంటై ఉందాం దీవుల్లో. భలే ఉంది కదా పాట బెల్లా బెల్లా. నిజంగా నేనైతే ఇలా ఉంటదని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ప్రోమో విని ఏసాడయ్యా మరొక రాదు అనుకున్నాను, కానీ భీమ్స్ నిజంగా ఫుల్ సాంగ్ ఏదైతే ఉందో మంచి కిక్ అయితే ఇచ్చింది నాకైతే. ఇంకా ఈ సాంగ్ లో మన మాసోడి ఎనర్జీ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 57 years అండి మన రవితేజ గారికి. నిజంగా అసలు ఏమన్నా ఎనర్జీ, ఆ మూమెంట్స్ కావచ్చు, ఆ డాన్స్ కావచ్చు, అసలు ఎంత బాగా వేస్తున్నాడండి. ఇంకొప్పుడు వెంటనే ఒక సంఘ పెద్దలు అయితే వస్తారనమాట. వాళ్ళు రావటం ఏమంటారంటే, రవితేజ గారి ఏజ్ ఏమో 57 years, హీరోయిన్ ఏజ్ ఏమో 29 years. అసలు వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ ఎలా చేస్తారు, ఈ సొల్లంతా చెప్తారనమాట. అసలు అక్కడ ఉన్న మ్యాటర్ ఏంటి, హీరో హీరోయిన్ అన్నాక డాన్స్ చేస్తారు. కమర్షియల్ సినిమాలో పాటలు లేకుండా సినిమాలు తీయాలంటే కుదరదు. అసలు ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, 29 ఏళ్ల అసికా రంగనాథ్ తో పాటు పోటాపోటీగా 57 ఏళ్ల రవితేజ గారి డాన్స్ ఎలా వేసాడనేది మనం అయితే ఇక్కడైతే మాట్లాడుకోవాలి. నిజంగా అవతలేసారు ఇద్దరు. పోనీ ఆ సంఘ పెద్దలు అన్నట్టుగానే 57 ఏళ్ల రవితేజ గారికి 57 ఏళ్ల హీరోయిన్ తీసుకురండి, పోనీ 50 ఏళ్ల హీరోయిన్ తీసుకురండి, అలా డాన్స్ వేస్తుందా? అసలు ఏం మాట్లాడతారండి, అసలు మీ కుళ్ళు అనమాట. 57 ఏళ్ల రవితేజ గారు అలా ఒక పక్కన ఒక అందమైన హీరోయిన్ పక్కన డాన్స్ వేస్తే అది మీ కుళ్ళు. మీతో పాటు ఎవరో డాన్స్ అయిపోతే ఆయన ఏం చేస్తారు? ప్రతి సినిమాకి ఇంతే అనమాట. ఒక పాట వస్తే లేకపోతే ఒక టీజర్ వస్తే రవితేజ గారి పైన ఏడుస్తానే ఉంటారు. ఏంటో నాకైతే అర్థం కాదు. ఇంక ఈ సంఘం గొడవలందరూ పెద్దోళ్ళు అయితే చూసుకుంటారు. వీటి గురించి కనుక మనం పక్కన పెడితే, ఈ సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒక మంచి తెలుగు ఫోక్ సాంగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ స్పెయిన్ అనమాట. కరెక్ట్ గా 2 minutes 38 seconds దగ్గర నుంచి ఫిమేల్ వాకల్స్ అయితే స్టార్ట్ అయినాయి అండి. ఆ సింగర్ పేరేంటో నాకైతే తెలియదు, కానీ అక్కడి నుంచి సాంగ్ అయితే ర్యాంప్ మోడ్ అయితే ఉంది. నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మన రవితేజ గారు అలాగే అసికా రంగనాథ్ గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో, వాళ్ళు ఈ సాంగ్ లో చూపించిన ఎనర్జీ ఏదైతే ఉందో, ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన భీమ్స్ అందించిన బీట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అప్పట్లో ధమాకా సినిమాకి ఆ జింతాక పాట ఉంది కదా, అది ఎలా అయితే పబ్లిసిటీ చేసే విధంగా పనిచేసిందో, ఖచ్చితంగా ఈ భర్త మహాశయులకి విజ్ఞప్తి సినిమాకి కూడా ఈ సాంగ్ అదే విధంగా ట్రెండ్ అవ్వబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎవరైనా ప్రోమో చూసి ఫుల్ సాంగ్ వినకూడదని డిసైడ్ అయితే మీరైతే పప్పులో కాలేసినట్టే. ప్రోమో అయితే చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంది, కానీ ఈ ఫుల్ సాంగ్ వింటే ఆ వైబ్ మొత్తం నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ పాట అయితే వినండి. ఈ సంక్రాంతికి ఈ సినిమా కూడా ఒక మంచి పందెం పుంజులాగే నాకైతే కనపడుతుంది. చూద్దాం, మరి డైరెక్టర్ అయితే మంచోడు కిషోర్ తిరుమల గారు కాబట్టి మినిమం కంటెంట్ అయితే ఉంటది. మరి అది జనాలకి ఎలా రీచ్ అయ్యిద్ది అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా ఈ పాటలో కావచ్చు, మొన్న వచ్చిన టైటిల్ టీజర్ లో కావచ్చు, రవితేజ గారిని ప్రజెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది కొత్తగా ఉంది. అట్ ద సేమ్ టైం రవితేజ గారి లుక్స్ కూడా బాగున్నాయి అనమాట. మరి అదనమాట మ్యాటర్. నాకైతే ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి వైబ్ ఉన్న సాంగ్ లాగా అయితే నాకైతే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.